పేరేంటి? జోగిరెడ్డి. ఏ ఊరు? కిక్కురు. ఈ ఊరే మల్లారం. ఈ ఎలక్షన్ ఎవరు వస్తారు, చంద్రబాబు జగన్? జగనే. ఎందుకని? జగన్ అన్ని పథకాలు చేశాడు కాబట్టి, అందరికి మంచి చేశాడు కాబట్టి వస్తాడు. అది మరి మీకు ఏమైనా మంచి చేశారు జగన్ గారు? చేశాడు. మాకు అన్నీ వస్తున్నాయి. మా రైతు భరోసా వస్తుంది. అది చంద్రబాబు మొన్న పింఛన్ ఇస్తుంటే అడ్డుకున్నారు కదా, ఎందుకంటారు అలా? ఎందుకంటే చేసేది ఏముంది, అడ్డుకున్నాడు. ఇబ్బంది పడేది పింఛన్ తీసుకునే వాళ్ళు. బ్యాంకులో పోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ బాధ ఎవడో తెలియాలా. అంతకుముందు పొద్దున్నే 5ంటికే లేపి నిద్ర లేపి ఇచ్చేవాళ్ళు. ఆ వాలంటీర్ వ్యవస్థను తీసేసాడు. మరి అదేవిధంగా ఇప్పుడు కొన్ని పథకాలు ఇస్తుంటే విద్యా దీవెన, వసతి దీవెన, రైతుల సబ్సిడీ ఇలాంటివి లేకుండా చేస్తున్నారు. ఈసీకి ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసి రాకుండా అడ్డుపడుతున్నారు, ఎందుకంటారు అలా? పోవటానికి తొందరగా. పోవటానికి మన అంతేగా, పోవటానికి కాకపోతే అని గెలుతాడుగా. గెలవటం అనేది కష్టం. అది 110 సీట్స్ గ్యారంటీ జగన్ గారికి. జగన్ గారు వచ్చాక రాష్ట్రం నాశనం అయిపోయింది అంటున్నారు. అంటారు, అనేక రకాలుగా చెప్పుకుంటారులే. జనం చెప్పుకోవటానికి ఏమొచ్చా, కొన్ని అబద్ధాలు ఆడతారు. అది ఇప్పుడు మంచి చేసినోడికి ఎప్పుడు వాల్యూ ఉంటుంది, చెడు చేసినోడికి వాల్యూ ఉండదు. ఎప్పుడైనా ఉందే కదా. చంద్రబాబు వస్తే రాష్ట్రం డెవలప్ చేస్తున్నారు, ఎక్కువ ఏం చేశాడు? అంతకుముందు 14 ఏళ్ళు సీఎంగా చేశాడు. రాష్ట్రానికి పథకానికి ఏదన్నా చేశాడు ఆయన? 14 ఏళ్ళు చేశాడు కదా. సీఎంగా 14 ఏళ్ళు చేశాడు. రాష్ట్రంలో ఏదన్నా కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఏదన్నా కానీ పెట్టింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే పెట్టింది. అది జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నాడు. ఆయన ఏం పెట్టలేదుగా. ఆరోగ్యశ్రీ కానీ ఏదన్నా కానీ ఇది మంచి పథకమేగా. రీఇన్వెస్ట్మెంట్ కానీ అది. మొన్న తుఫాన్ కారణంగా రైతులు దెబ్బతిన్నప్పుడు, పంట నష్టం ఇచ్చినప్పుడు జగన్ గారు ఏం సాయం చేశారు? సాయం చేసిండు. మాకేమైనా మా ఊరికి పెద్దగా నష్టం జరగలేదు. మిరప తోటలు పోయినాయి కానీ వాళ్ళకి తెలుసు. మేము పత్తి వేసుకున్నాం, మా పర్వాలు బాగానే ఉంది. రాష్ట్రాన్ని ఈసారి జగన్ గారు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తారన్నారు. అంటారన్నా, తాకట్టు అంటారు, ఏదో అంటారు, జనం అంటారు. ఎన్నేను అబద్ధాలు ఆడతాడు. ప్రభుత్వం రావటం కోసం చాలా అబద్ధాలు ఆడతాడు. అబద్ధం అన్నా జనం అనేది ఫిక్స్ అయి ఉన్నారు. జనం ఫిక్స్ ఎవరికి ఇవ్వట్లేదు. ఏం పంపించేది అన్ని ఉట్టి మాటలు. ఆయన పంపించేది జగన్కి. ఆయన పోయేది చూసుకోవాలి ముందు. అధికారంలోకి వచ్చేది మేమే అంటున్నారు కదా చంద్రబాబు. అధికారంలోకి వచ్చేది మేమే అంటున్నారు చంద్రబాబు. నేనా వస్తున్నా అధికారంలోకి? చంద్రబాబు అంటే వచ్చేది ఏంది వచ్చేది, రావాల్సిందే. జగన్ గారు వచ్చాక రాష్ట్రానికి గంజా ఎక్కువైపోయింది అంటున్నారు. గంజాయి అంటారు, ఏదైనా అంటారులే. వాళ్ళు అంటానికి ఏమొచ్చే, వాళ్ళ మాటలకి ఏమొచ్చేలే. కానీ యాక్ట్ తీసుకొస్తే జగన్ గారు ప్రజల దగ్గర భూములు లాక్కుంటారని చంద్రబాబు చెప్తున్నారు. ఇవన్నీ ఉట్టి మాటలు అన్నా. ల్యాండ్ ఎవరు లాక్కుంటారన్నా? ఎవరి భూమి వాళ్ళకి ఉంటాయి కదా హక్కులు. లాక్కుంటానికే ఆయన అది మంచి పద్ధతి. యాక్ట్ వస్తే ప్రజలకు మంచిదా అంటారా? మంచిదే, బాగానే బాగానే ఉండదు. ఏముందా మరి వైసీపీ ఎన్ని సీట్లు వస్తాయంటారు? 110 అనుకుంటున్నా. మరి గెలిపిస్తారు జగన్ గారిని? జగన్ గెలిపిస్తారుగా. గెలిపించి గారు ఇప్పుడు జగన్ గారికి పోటీ నిలబడుతుంది కదా. ఇక ఆమె సంగతి చెప్పు ఇక. ఓకే అండి. పేరేంటి? గోపాల్ రెడ్డి. ఏ ఊరు? మలవారు. ఈ ఎలక్షన్ ఎవరు వస్తారు, చంద్రబాబు జగన్? చంద్రబాబు వాడు అంతా దొంగల రాజ్యం కాబట్టి మేము కూడా ఆ దొంగల రాజ్యం కడితే ఉపయోగం ఏముంది మాకు? మరి చంద్రబాబు నాయుడు చేసిన పనులేంది, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులేంది? ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు ఇవాళకి ముతక మొత్తం హాయిగా కమ్మగా బతుకుతున్నారు. ఎలాంటి నోటు రానిలా. గత 5 సంవత్సరాల్లో కూడా ఇంత మచ్చ లేకుండా పరిపాలన చేసుకొచ్చాడు. అలాంటి మహానుభావుని వదిలిపెట్టి చంద్రబాబు గారికి ఓటు వేయాలంటే మేము ఎట్టేస్తాం చెప్పండి? ఎక్కువ పథకాలు ఇస్తారన్నారు, రాష్ట్రం డెవలప్ చేస్తారన్నారు. వెయ్యం అసలు వెయ్యం. ఈ ఊళ్ళో 1000 ఓట్లకు కూడా 200 ఓట్లకు పడేది కూడా ఈ చుట్టుపక్కల కూడా. అలాంటి దొంగల రాజ్యానికి మేము ఓటేసి మేము చెప్పు దెబ్బలు తిన్నట్టు ఉంటుంది వాళ్ళకేసి. దొంగల రాజ్యం, రౌడీ రాజ్యం అంటున్నారు చంద్రబాబు. అవును, అంతా డబ్బు కూడా పెట్టుకొని ఇది చేసే ఓటే కానీ ఎవరికన్నా ప్రజలకి ఏమన్నా సేవ చేశాడా? ఏమన్నా 1 రూపాయి పెట్టాడా? లేదు. కారణంగా రైతులు దెబ్బతిన్నప్పుడు మరి రైతులకు కూడా ఏమన్నా ఇచ్చాడా? సబ్సిడీ ఏమైనా ఇచ్చారా? ఏమీ లేదు. మరి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లక్షలు మరి రుణమాఫీ తీసేశాడు. అదిగో అన్నాడు, ఇదిగో అన్నాడు, ఒక్కటి చేయలా చంద్రబాబు.
జగన్ గారు పెట్టిన పథకాలు మీకు ఏమైనా వస్తున్నాయా? ఆ? పథకాలు ఏమైనా వస్తున్నాయా మీకు? మాకెందుకు రావట్లే మంచిగా వస్తున్నాయి. ఏమి వస్తున్నాయి? మరి ముసలి వాళ్ళు డబ్బులు ఇస్తున్నాడా? ఉమ్. మరి ఇవన్నీ షేర్లు అంటే బోర్లు అంటే మరి లేని వాళ్ళకి ఆటో వాళ్ళకి కానీ ఇంకొకరికి కానీ మరి మొండ మొబులకు కానీ ముతకాళ్ళకి కానీ ఆటోల వాళ్ళకి కానీ ఎంతమందిని బతికిస్తున్నాడు మహానుభావుడు. చంద్రబాబు పింఛన్ ఇస్తే మొన్న అడ్డుకున్నారు కదా ఇవ్వకుండా, అదే విధంగా ఇప్పుడు కొన్ని పథకాలు ఇస్తుంటే సబ్సిడీ కానీ విద్యా దీవెన వసతి ఇలాంటి రాకుండా ఆపుతున్నారు. ఇస్తాడు కూడా ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు కూడా. ఎప్పుడు ఇస్తారంటారు? ఈ ఎలక్షన్కి అయిపోయిన తర్వాత ఇస్తాడు, ఇక మొదలు పెడతాడు. ఇస్తారని నమ్మకం ఉందా? మాకు పూర్తి నమ్మకం ఆయన మీద. అంటే జగన్ గారు వస్తే రాష్ట్రాన్ని తాకట్టు పెడతా ఇస్తారంటున్నారు కదా. జగన్ గారు అలాంటి ఏమి చేయడు. మొత్తం ఆయన సొంత డబ్బుతోటైనా కూడా నడిపిస్తారు. గ్యారంటీగా. అంత నమ్మకం ఏంది మీకు? మా అభిమానం. మేము ఇంకొకసారి కూడా మళ్ళీ 165 సీట్లతో కూడా గెలుపుతాం. 160 సీట్లు 160 సీట్లు కూడా గెలిపిస్తాం మళ్ళీ ఈసారి కూడా. కన్ఫామ్ వస్తాయి, డౌటే లేదు. జగన్ గారు వచ్చాక రాష్ట్రంలో గంజా ఎక్కువ అయిపోయింది అంటున్నారు కదా. ఏమి కాదు, ఇంకా చక్కగా బతుకుతున్నారు. ఏ లోటు రావట్ల ముసలోళ్ళకి ముతకోళ్ళకి కూడా. అలాంటి మహానుభావుని వదిలిపెట్టుకొని మేము ఆ చంద్రబాబు గారికి ఇటుమైంది, ఆ దొంగల రాజ్యానికి మేము రావటమైంది. మేము ఎందుకు వస్తాం? రాము. శర్మిల గారు జగన్ గారికి పోటీ నిలబడుతుంది కదా, ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఎవరు? శర్మిల ఇంకేదో ఆయన మాట వినకుండా పోయింది. తలనొప్పి పట్టిన రోజు మళ్ళీ వచ్చుద్ది, 2 పడవల మీద కాలు పెట్టిద్ది. ఉపయోగం ఏముందా? లేదు. పొత్తు గెలుస్తుంది, జగన్ గారిని ఇంటికి పంపిస్తారు, చంద్రబాబు ఆరోపణలు ఏమీ లేదు. అంత ముందు అరటికాయలు చేతిలో పెట్టినట్టు చెబుతాడు, తర్వాత పోనీ అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని గ్యారంటీగా 165 సీట్లతో గెలిపిస్తాం. డౌటే లేదు.